కిల్లంపూడిలో ఇంటి నుంచి పాదయాత్రగా బయలుదేరిన ముద్రగడను పోలీసులు అడ్డుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు 7 రోజుల పాటు గృహ నిర్బంధం చేస్తున్నట్టు ఎస్పీ విశాల్ గుండి తెలిపారు. శాంతి భద్రతల దృష్ట్యా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ను మరో వారం రోజుల పాటు పొడిగించినట్లు ఎస్పీ తెలిపారు. ఈరోజు శ్రీ ముద్రగడ గారు బయటకు వచ్చిన తర్వాత వారికి 144 క్లాస్ 3 కింద మనము నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. సో వారు చాలా కోఆపరేటివ్గా దీన్ని చదివిన తర్వాత ఈ హెస్ గాన్ బ్యాక్. జిల్లాలో ఉన్న పరిస్థితిని టైం టు టైం మనం పరిశీలిస్తున్నాము. దాని అకార్డింగ్లీ ఫర్దర్ యాక్షన్ మనం డిసైడ్ చేస్తాం. సార్ మీరు ఇచ్చారా ఉత్తర్వులు కలెక్టర్ గారు ఇచ్చారు? కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. ఇది 144 అంటే ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద కలెక్టర్. సార్ రేపు నుంచి పరిస్థితి ఏంటి? ఈ రోజు నుంచి 144 సెక్షన్ కొనసాగుతుందా? ఫోర్స్ ఏమైనా తగ్గింతారా? అవును, ఆల్రెడీ ఈ మార్నింగ్ నుంచి మళ్ళీ 144 సెక్షన్ నెక్స్ట్ 1 వీక్కి అప్ టు 2nd వరకు మళ్ళీ దాన్ని ఇది చేయడం జరిగింది, ఎక్స్టెండ్ చేయడం జరిగింది. సో అప్ టు 2nd 144 సెక్షన్స్ మొత్తం జిల్లాలో అమల్లో ఉంటుంది. సో ఇది అందరూ ఇన్ఫర్మేషన్ కోసరం, అదేవిధంగా ప్రజలకి ఇన్ఫర్మేషన్ కోసరం